రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ డిఆర్డీఓ సుధీర్ బాబు సూచించారు. రైతుల అభివృద్ధికి తోడ్పాటుగా సెర్పు ద్వారా ఒక్కో రైతు సంఘానికి అందించిన 50,000 నిధులను భవిష్యత్ ప్రణాళికలో భాగంగా వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు వినియోగించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని రుద్రేశ్వర ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రైతు సంఘం వార్షిక సర్వసభ్య సమావేశాన్ని సంఘం చైర్పర్సన్ శ్రీమతి లత ఆధ్వర్యంలో మండల ఐకేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డిఆర్డీఓ సుధీర్ బాబు, నాన్ ఫామ్ డిపిఎం వాసుదేవ్, మండల ఏపీఎం విజయ నిర్మల హాజరై మహిళా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు రైతులు వరి పంటలకే పరిమితం కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగు చేయాలని సూచించారు. తక్కువ నీరు, తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయం వచ్చే కూరగాయల పంటల సాగు చేయాలన్నారు. ఉమ్మడి మండల పరిధిలోని 18 రైతు సంఘాలకు సెర్పు ద్వారా నిధులు అందినట్లు తెలిపారు. ప్రతి రైతు కూడా అధిక పెట్టుబడులు అవసరం లేకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా అభివృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా రైతులు తమ గ్రామాల్లోని ఇతర మహిళలకు కూడా వ్యవసాయ సంబంధిత అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఎఫ్పిసి సిబ్బంది, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానివ్వండి, మైజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానివ్వండి, అట్లాగే మామిడికాయలకు సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యంగా ఎఫ్పిజీస్ అన్నిటికి కూడా రకరకాల సబ్సిడీతోటి అదేవిధంగా గ్రాంట్స్ కొన్ని మనకు సరుకు నుండి రావడం జరిగింది. సో ముఖ్యంగా రైతులందరికీ కూడా ఈ పంట మార్పిడి విషయము, ముఖ్యంగా వరి కాకుండా వేరే క్యాష్ క్రాప్స్ అన్నీ కూడా పెంపొందించడానికి, అదేవిధంగా ఈ పామ్ ఆయిల్ సంబంధించి కూడా మరి అట్లాంటి కార్యక్రమాలను చేపట్టడానికి, అదేవిధంగా కూరగాయలు కానివ్వండి, మిల్లెట్స్ సంబంధించి కూడా వారు డైవర్ట్ కావడానికి రకరకాల మోటివేషన్ సెషన్స్ కానివ్వండి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి హార్టికల్చరల్ యూనివర్సిటీలో కూడా వారికి ఎక్స్పోజర్ విజిట్స్ కూడా తీసుకెళ్ళి ఒక మంచి నాణ్యమైనటువంటి, కల్తీ లేనటువంటి, మరీ ముఖ్యంగా పురుగు మందులు కానీ మరీ భయంకరంగా ఎరువులు కానీ వాడకుండా సేంద్రియ పద్ధతిలో పెంపొందించడానికి రకరకాల అవగాహన కార్యక్రమాలు డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తోటి చేయడం. ఎఫ్పీజీ వాటాదారులందరూ ఎఫ్పీజీల కోసం ప్రభుత్వం ఎఫ్పీజీ ఒక్కంటికి 50,000 రూపాయల చొప్పున ఈ మండలంలో 18 ఎఫ్పీజీలకి 9 లక్షల రూపాయలని గ్రాంట్గా మంజూరు చేయడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా ఎఫ్పీజీల ఖాతాలోకి ఆల్రెడీ జమ అయి ఉన్నాయి. దయచేసి రైతు వాటాదారులు అందరూ కూడా ఈ వచ్చిన 50,000 రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి కానీ లేదా వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించిన అంశాల మీద దయచేసి మీరు ప్రాధాన్యతనివ్వండి. ముఖ్యంగా వ్యవసాయ పరికరాలకు మీరు ఈ వచ్చిన 50,000 వినియోగించుకున్నట్లయితే మీ శ్రమను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సకాలంలో పనిముట్లతో వ్యవసాయ అభివృద్ధిని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా షేడ్ నెట్స్ ఏర్పాటు చేసుకునే వారు కూడా ఒకటే గ్రామంలో 2-3 ఎఫ్పీజీలు వచ్చి ఉంటే ఆ 2-3 ఎఫ్పీజీల 50,000 కలిపి కూడా షేడ్ నెట్లను కానీ, ప్యాడీ బేలర్లు కానీ, మంచి వ్యవసాయ పరికరాలు కానీ దయచేసి కొనుగోలు చేయండి. ఇండివిజువల్గా గ్రూప్ వారీగా కొనుగోలు చేయవచ్చు, లేదా ఒకే గ్రామంలో 3-4 గ్రూపులకు 50,000 చొప్పున వచ్చి ఉంటే ఆ 4 గ్రూపుల 50,000 2 లక్షల రూపాయలతో కూడా ఒక మంచి వ్యవసాయ పరికరాన్ని లేదా ఒక మంచి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ అనుబంధ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ దయచేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను రుద్రేశ్వర ఎఫ్పీజీలో ఉన్న ప్రతి ఒక్క రైతు వాటాదారులకి నేను గుర్తు చేస్తున్నాను.